హలో అండి, వెల్కమ్ టు కుక్ విత్ భార్గవి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము వైట్ సాస్ చీజ్ పాస్తా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఈ వైట్ సాస్ చీజ్ పాస్తా చాలా క్రీమీగా, చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి మీరు నా స్టైల్లో ప్రిపేర్ చేసి టెస్ట్ చేయండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. మినిమల్ వెజ్జెస్తో మనము ఈ వైట్ సాస్ చీజ్ పాస్తా ప్రిపేర్ చేస్తాము. ఫస్ట్ మనం ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ని వేడి చేసుకుందాము. ఆయిల్స్ హాట్ వాటర్ అయినా డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. వాటర్ వేడెక్కాక మనము ఒక 100 grams ఆర్ లైక్ ఒక హాఫ్ ప్యాకెట్, ఒక 1/4 kilo ప్యాకెట్ అంటాం కదా మనం, 250 grams పాస్తా. మీకు ఎంతమందికి సర్వ్ చేయాలంటే అంత క్వాంటిటీ తీసుకోండి. ఇది 2 to 3 పీపుల్కి సరిపోతుంది. సో నేను ఒక 200 grams ఆఫ్ పాస్తా తీసుకున్నాను. సో దీన్ని వాటర్లో బాయిల్ చేస్తాం. ఫస్ట్ ఇలా వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు ఇది కూడా బాగా ఉడికిపోతుంది. జస్ట్ ఒక 5 minutes అలా బాయిల్ చేసి తీసుకుంటే సరిపోతుందండి. పాస్తా మీకు సపరేట్గా ఇట్లా స్టిక్ అవ్వకుండా ఉండాలంటే వాటర్ని స్ట్రెయిన్ చేసిన తర్వాత కోల్డ్ వాటర్లో ఒకసారి వాష్ చేసేసుకోండి పాస్తాని. లైక్ స్ట్రైనర్లోని జస్ట్ ఒక ట్యాప్ కింద అలా పెట్టారంటే ఆ స్టిక్కినెస్ మొత్తం పోతుంది. తర్వాత పక్కకు పెట్టుకోండి పాస్తాని. ఇప్పుడు ప్యాన్లో బటర్ వేసుకున్నాను నేను. మీరు బటర్ విత్ ఆయిల్ అయినా వేసుకోండి. ఒక స్మాల్ సైజ్ ఆనియన్ కట్ చేసి చాప్ చేసి వేసుకున్నాను. అందులోకి ఫైన్ చాప్ చేసిన వెల్లుల్లి కూడా వేసానండి. ఇప్పుడు 2 వేగిపోతాయి. లైక్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకున్నాను. ఇలా లైట్ గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. అందుకోసం నేను ఒక 1/2 spoon సాల్ట్ కూడా వేసానండి. ఎందుకంటే ఫాస్ట్గా వేగిపోతాయి కాబట్టి సాల్ట్ వేసాను. చూడండి, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలండి. ఇప్పుడు అందులోనే కట్ చేసుకున్న క్యారెట్ వేస్తున్నాను. ఒక క్యారెట్ వేస్తున్నాను. తర్వాత ఒక హాఫ్ స్వీట్ కార్న్, ఒక చిన్న కప్పు అన్ని స్వీట్ కార్న్ వేస్తున్నాను. తర్వాత ఒక 6 to 7 మష్రూమ్స్ కట్ చేసి వేసానండి. అంతే అండి. ఫైన్ చాప్డ్ గార్లిక్, ఆనియన్, క్యారెట్, మష్రూము, స్వీట్ కార్న్ వేసి అలా లైట్ హాఫ్ ఫ్రై చేసుకుంటే, హాఫ్ బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. లైక్ హాఫ్ బాయిల్ కుక్ అయితే సరిపోతుంది వెజ్జెస్. అంతే బాయిల్ చేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో ఇంకొంచెం బటర్ వేసుకొని ఆల్ పర్పస్ ఫ్లోర్, అదే మైదా వేసుకొని ఒక కప్పు, లైక్ ఒక 2 spoons ఆఫ్ మైదా వేసుకొని ఇలా లో ఫ్లేమ్లో స్పాచులాతో ఇలా మిక్స్ చేస్తూ ఉంటే అది మొత్తం మిక్స్ అయిపోతుంది. తర్వాత అందులోనే మనము ఒక 250 ml ఆఫ్ మిల్క్ వేసుకున్నాము. మిల్క్ కొంచెం ఎక్కువ పడుతుందండి, ఎందుకంటే మనకి ఆ క్రీమీనెస్ అంతా మిల్క్ అండ్ చీజ్తోనే వస్తుంది కదా. సో ఇలా మిల్క్ వేసిన తర్వాత నేను ఒక 3 చీజ్ స్లైసెస్ వేసేస్తున్నాను. మీరు చీజ్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఎక్కువ వేసుకోండి, లేదంటే లైక్ 2 slices అయినా సరిపోతుంది. నేను 3 slices వేసాను. అంతే అండి. ఇప్పుడు మిల్క్, మైదా ఆల్రెడీ మిక్స్ చేసాం కదా, ఒక 2 spoons, చీజ్ మొత్తం ఇలా క్రీమీగా అయిపోతుంది. అందులోనే ఇప్పుడు పాస్తా వేసేసాను. బాయిల్ చేసి పెట్టుకున్న పాస్తా ఇలా వేసేసి బాగా మిక్స్ చేయండి. చూడండి, మనకి క్రీమీ వైట్ సాస్ చీజ్ పాస్తా ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. పిల్లలకి చాలా ఇష్టం ఇలా చీజ్ పాస్తా తినాలంటే. సో ఇందులో మళ్ళీ ఇంకొంచెం సాల్ట్ వేస్తున్నాను. తర్వాత చిల్లీ ఫ్లేక్స్, మీరు స్పైస్ ఎక్కువ కావాలనుకుంటే ఒక ఫుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని నేను ఒక 1/2 spoon చిల్లీ ఫ్లేక్స్, 1/2 spoon ఆరిగానో వేసానండి. అంతే అండి. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మనం వైట్ సాస్ చీజ్ పాస్తా రెడీ అయిపోతుంది. చూడండి ఎంత క్రీమీగా ఉందో. ఇప్పుడు మనం ఆల్రెడీ హాఫ్ కుక్ చేసుకున్న వెజ్జెస్ ఉన్నాయి కదా, అవి వేసిస్తాము. చాలా కలర్ఫుల్గా ఉంది కదా. జస్ట్ ఇంకా వెజ్జెస్ వేసిన తర్వాత ఒక 2 minutes అలా
కుక్ అవ్వనివ్వండి పాస్తాని, అంతే. కొంచెం థిక్ కన్సిస్టెన్సీ కోసం అంతే అండి. చాలా మినిమల్ వెజ్జెస్తో వైట్ సాస్ చీజ్ పాస్తా ప్రిపేర్ అయిపోయింది. పిల్లలే కాదండి, పెద్దవాళ్ళకు కూడా చాలా ఫేవరెట్ కదా. సో ఒక్కసారి ట్రై చేసి చూడండి, నా స్టైల్లో ట్రై చేసి ఎలా ఉందో కమెంట్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్, మోర్ రెసిపీస్.